ముల్కీ ఉద్యమం నుంచి ఆవిర్భావం వరకు తెలంగాణ చరిత్ర పైన పుస్తకం రావాలి అంట. భావితరాలకు చరిత్ర తెలియాలి. రేవంత్ రెడ్డి నిన్న నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ అని చెప్పేసి ఒక బుక్, ఆ బుక్ పుస్తకావిష్కరణలో ఈయన మాట్లాడిండు. ముల్కీ ఉద్యమం నుంచి ఆవిర్భావం వరకు తెలంగాణ చరిత్ర పైన పుస్తకం రావాలి, భావితరాలకు చరిత్ర తెలియాలి. 100% రావాలి పుస్తకం. రేవంత్ రెడ్డి ఉద్యమంలో ఏం చేసిండో ఆ పుస్తకంలో ఉండాలి. తుపాకులు పట్టుకొని కరీంనగర్ సభ మీదకి ఎందుకు పోయిండో ఆ పుస్తకంలో ఉండాలి. రేవంత్ రెడ్డి మీద ఎన్ని ఉద్యమ కేసులు ఉన్నాయో పుస్తకంలో ఉండాలి. 100% ఉండాల్సిందే. ముల్కీ ఉద్యమం కానుంచి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం ఏ విధంగా పాటుపడిండో, ఏ విధంగా కష్టం చేసిండో అందులో ఉండాలి. నేను ఆ గట్టిగా మాట్లాడితే రేవంత్ రెడ్డి నేనే తెలంగాణ రాష్ట్రం తెచ్చినా అంటాడు. ఇక అట్లనే రాపించుకుంటే అయిపోతుంది ఓ పని. పుస్తకం రాయాల్సి వస్తే తెలంగాణ ఉద్యమంలో నీకు ఒక సింగిల్ లైన్ కూడా ఉండదు. నీ చరిత్ర గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు. సింగిల్ లైన్ కూడా ఉండదు. వాస్తవంగా పుస్తకం రాయాల్సి వస్తే, వాస్తవ పరిస్థితులు రాయాల్సి వస్తే, తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగున నీరు గారుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు పచ్చి సమైక్యవాది, తెలంగాణ ద్రోహి అయినటువంటి చంద్రబాబు నాయుడు సంఖలో ఉండి నువ్వు తెలంగాణ వచ్చినాక, ఓటుకు నోటు కేసులో దొరికినాక, జైల్లో చిప్పకూడు తిన్నాక ఆ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జాయిన్ అయినావు. ఇది చరిత్ర, నీ చరిత్ర ఇది. ఉద్యమంలోని చరిత్ర గురించి మాట్లాడాలంటే తెలంగాణ రాష్ట్రం కోసము, రాష్ట్ర ఏర్పాటు కోసము అందరు రాజీనామాలు చేస్తూ ఉంటే ఒక్కసారి కూడా రాజీనామా చేయనటువంటి నాయకుడివి నువ్వు. తెలంగాణ ఉద్యమం నడుస్తూ ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు సంఖలో ఉండి యనమల రామకృష్ణుడి చెప్పుకాల కాడ కూర్చొని తుపాకీ పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోయినటువంటి చరిత్ర నీది. చరిత్ర గురించి మాట్లాడితే చాలా వాస్తవాలు తెలుస్తాయి. నువ్వు అనవసరంగా ఉద్యమం గురించి, తెలంగాణ ఉద్యమం గురించి నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఏడిపోయినా సరే ఉద్యమం గురించి మాట్లాడకండి మీరు. ఎందుకంటే ఉద్యమంలో మీరు ఎక్కడ ఏ కోశాన కూడా లేరు. మీది ఇసుమంత పాత్ర కూడా లేదు ఎక్కడ కూడా. సో కాబట్టి తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ ఏర్పాటు గురించి పదే నువ్వు మాట్లాడితే పదే ఈ విషయాలు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. అసలు ఏడ ఉన్నావు నువ్వు ఉద్యమంలో? ఎన్నడన్నా గిట్లా జై తెలంగాణను పిడికిలెత్తి బిగించంగా చూసినామా? తెలంగాణ వచ్చిన రోజు మీ ముఖాలు ఎట్లా మార్చుకపోయినాయి, ఏ విధంగా ఏడుపు ముఖాలు పెట్టిర్రు, ఎట్టట పెట్టిర్రో చూడలేదా? చంద్రబాబు నాయుడు డ్రామాలు చూడలేదా? ఆంధ్ర పాలకులు, సమైక్య పాలకుల అడుగులకు మడుగుతున్నటువంటి నీ డ్రామాలు చూడలేదా? ప్రజలు చూడలేక కాదు, అన్నీ చూసిర్రు. ఇవాళ నువ్వు ఇవాళ చంద్రబాబు ఏజెంట్గా కొంతమంది పెట్టుబడిదారుల, సమైక్య పాలకులకు పెట్టుబడిదారులుగా ఉన్నటువంటి వాళ్ళే నీకు ఇలా పెట్టుబడిదారులుగా ఉన్నారు. వాళ్ళ చెప్పు చేతుల్లో నువ్వు ఉన్నావు అనేది వాస్తవం కాదా? ఈ చరిత్రను మర్చిపోతే ఎట్లా? నువ్వు ఉద్యమం గురించి, ముల్కీ ఉద్యమం కానుంచి ఆవిర్భావం దాకా 100% చరిత్ర రాయాల్సిందే, పుస్తకం రాయాల్సిందే. ఆ పుస్తకంలో నీ పాత్ర ఏందో కూడా రాయాల్సిందే. ఉద్యమానికి ద్రోహం చేసినటువంటి పాత్ర కూడా తెలంగాణ ప్రజలకు వివరించాల్సింది. దాంట్లో ఏం డౌట్ లేదు.